మరి అలాంటి పరిస్థితుల మధ్యలో సణుగుతూ గొణుగుతూ మరి దేవుని వైపు, మోషే వైపు చూస్తున్నారు. కానీ మోషే విశ్వాసంతో దేవుని వైపు చూశాడు. ఎప్పుడైతే మోషే విశ్వాసంతో దేవుని వైపు చూశాడో దేవుడు జవాబిచ్చాడు, పరిష్కారం చూపించాడు. ఏమీ అర్థం కాని అయోమయమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవునికి కావాల్సింది మనం విశ్వాసంతో ఆయన వైపు చూసి ఆయన దగ్గర నుండి జవాబు కోసం ఎదురు చూసేవారుగా మనం ఉండాలని. కలవరపడేవాడుగా కాదు, కంగారు పడేవాడుగా కాదు, గందరగోళం అయిపోయేవారుగా కాదు, సణిగేవారుగా కాదు, సంశయించేవారుగా అంతకన్నా కాదు. అందుకనే యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని